అందరికీ నమస్కారం. ఈ సమయంలో నేను ముందుకి రావటం చాలా అరుదు. అయినా ఒక చక్కటి వార్త విని రాజ్యాంగబద్ధంగా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ గురించి ప్రస్తావించడానికి నేను మీ ముందుకొచ్చా. చింతాళ ఆనంద్ అనే పాస్టర్, మరి అతను ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే హైకోర్టు మరి పాస్టర్ ఏంటి, ఎస్సీ ఏమిటి అన్న విషయం మీద ఆ కేసు కొట్టివేస్తే అతను మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చాలా బీభత్సమైన చివాట్లు తిని ఒక పెద్ద ఆర్డర్, ఒక టైం బాంబ్ లాంటి ఆర్డర్, చాలామందికి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యే విధంగా ఒక స్వచ్ఛమైన ఆర్డర్ 1950 341 ప్రకారం, అలాగే దాని సబ్సిక్వెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అందులో ఏదైతే ఉందో ఆర్డర్ స్పష్టంగా చెప్పిన తర్వాత కొంతమంది కోర్టు బ్యాచ్లు చాలా వ్యతిరేకంగా, సరే ఒకటి తీర్పే తప్పు అన్నారు, అసలు రాజ్యాంగమే తప్పు అన్నారు. సరే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం అది ఫాలో అవ్వాలి అనేది చాలా స్పష్టంగా నేను చెప్పా. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ కలెక్టర్లు ఏంటి, ఈ ఎంక్వైరీలు ఏమిటి? దట్ ఈస్ ద అల్టిమేట్ కోర్ట్. అది అయిన తర్వాత ఎవరైనా కలెక్టర్ ఆర్డర్ ఇస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకి, అది కూడా బీగిపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇదేంట్రా బాబు అని నేను కూడా గతంలో 2 సార్లు మాట్లాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు కాసేపటి క్రితం అధికారికంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు పాస్టర్ చింతాళ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తూ ప్రకటన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరిప్పుడు మరి వితండవాదాలు చేసిన అదెలా కుదురుతుంది అన్న జడకుమారులు, ఇంకా ఇతర కుమారులు ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకే, రాజ్యాంగ సవరణ చేయాలి అంటున్నారు, చేసుకోండి, చేసుకోగలిగితే చేసుకోండి. కానీ మరి అది జరిగే వరకు ఫాలో అవ్వాలి అని నేను చాలా విస్పష్టంగా చెప్తూనే ఉన్నా. చూద్దాం ఇప్పుడు రేపొద్దున్న రియాక్షన్లు ఎలా ఉంటాయో. ఏదేమైనా తెలుగు వీర లేవరా అనే నా ఆ నినాదంతో అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్న ఆ నినాదంతో పెట్టిన మా ఫోరం తొలి 24 గంటల్లోనే, అంటే ఇది యాదృచ్ఛికం, ఈ ఆర్డర్ రావడానికి మా దానికి సంబంధం లేకపోయినప్పటికీ ఇదొక శుభసూచకంగా, తెలుగు వీర లేవరాకి ఒక చక్కటి శుభసూచకంగా నేను భావిస్తూ, మా దళిత హిందూ సోదరులకి ఇక నుంచైనా ఖచ్చితంగా మిగిలి ఉన్న మత మార్పిడికి గురి కాకుండా మిగిలి ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా ఈ కొట్టివేత, ఈ ఎస్సీ హోదా రద్దు తీసుకొచ్చింది. దళిత హిందూ సోదరులకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ తీర్పును అనుసరించి ఇంకా ఎంతోమందికి, ఎవరైతే ప్రొఫెస్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా వారం వారం గతి తప్పకుండా చర్చిలకి వెళతారో, ఎవరి తల్లిదండ్రుల్ని మరణించిన పిదప క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో పూడ్చి పెడతారో వారి అందరికీ కూడా ఒకరోజు అటు ఇటుగా సర్టిఫికేట్లు రద్దు చేయబడతాయి. వస్తే మీరు గర్వాపసి వచ్చేయండి. ఈ నీలి కుమారుల మాటలు మీరు అదే పనిగా వింటే ఇబ్బంది పడతారు. కాబట్టి నన్ను ఎన్ని బెదిరింపులకు గురి చేసినా నేను
రాజ్యాంగానికి కట్టుబడ్డ నా విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు అని చిటికేసి మళ్ళీ కొందరు కుమారులకి చెప్తూ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగం చెప్పిన దాన్ని అనుసరిద్దాం, అంబేద్కర్ గారు చైర్మన్గా మరి 12 మంది సభ్యులు కలిసి ఏదైతే ఒక రాజ్యాంగం అనే మహాగ్రంథాన్ని మనకు అందించారో దాన్ని తూచా తప్పకుండా ఒకవేళ మార్పు జరిగే వరకు తప్పనిసరిగా మనం ఆచరిద్దాం. దానికోసమే సమాజంలో ఉన్న రుగ్మతలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా తెలుగు వీర లేవరా ఫోరం అడ్రస్ చేస్తుంది. న్యాయవాదుల నియామకం అంటే డబ్బు తీసుకోకుండా చాలామంది న్యాయవాదులు ముందుకొచ్చారు. మేము ఇందులో భాగస్వామ్యులు అవుతామని చెప్పి తెలుగు వీర లేవరా ఈ మహాయజ్ఞంలో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఎంతోమంది నాకు ఈరోజు ఫోన్ చేయటం జరిగింది. ఖచ్చితంగా సమాజంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, సమాజానికి కొన్ని రుగ్మతల వలన మరి మాట్లాడలేకుండా అధైర్యంతో ఉన్నవాళ్ళు, మనసులో మంచి భావాలు ఉన్నవాళ్ళు తెలుగు వీర లేవరాలో భాగం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం చేసే ఈ ప్రయాణంలో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ భాగస్వామ్యులు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈ సమయంలో నేను ముందుకి రావటం చాలా అరుదు. అయినా ఒక చక్కటి వార్త విని రాజ్యాంగబద్ధంగా ఒక బాపట్ల జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ గురించి ప్రస్తావించడానికి నేను మీ ముందుకొచ్చా. చింతాళ ఆనంద్ అనే పాస్టర్ మరి అతను ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే హైకోర్టు మరి పాస్టర్ ఏంటి, ఎస్సీ ఏమిటి అన్న విషయం మీద ఆ కేసు కొట్టివేస్తే అతను మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో చాలా బీభత్సమైన చివాట్లు తిని ఒక పెద్ద ఆర్డర్, ఒక టైం బాంబ్ లాంటి ఆర్డర్, చాలామందికి ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యే విధంగా ఒక స్వచ్ఛమైన ఆర్డర్ 1950 341 ప్రకారం, అలాగే దాని సబ్సిక్వెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అందులో ఏదైతే ఉందో ఆర్డర్ స్పష్టంగా చెప్పిన తర్వాత కొంతమంది అరకోటు కోటు బ్యాచ్లు చాలా వ్యతిరేకంగా, సరే ఒకటి తీర్పే తప్పు అన్నారు, అసలు రాజ్యాంగమే తప్పు అన్నారు. సరే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం అది ఫాలో అవ్వాలి అనేది చాలా స్పష్టంగా నేను చెప్పా. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ కలెక్టర్లు ఏంటి, ఈ ఎంక్వైరీలు ఏమిటి, దట్ ఈస్ ద అల్టిమేట్ కోర్ట్. అది అయిన తర్వాత ఎవరైనా కలెక్టర్ ఆర్డర్ ఇస్తే దానికి వ్యతిరేకంగా హైకోర్టుకి, అది కూడా బీగిపోతే సుప్రీంకోర్టుకి వెళ్తారు. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇదేంట్రా బాబు అని నేను కూడా గతంలో 2 సార్లు మాట్లాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈరోజు కాసేపటి క్రితం అధికారికంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారు పాస్టర్ చింతాళ ఆనంద్ ఎస్సీ హోదా రద్దు చేస్తూ ప్రకటన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరిప్పుడు మరి వితండవాదాలు చేసిన అదెలా కుదురుతుంది అన్న జడకుమారులు, ఇంకా ఇతర కుమారులు ఏం మాట్లాడతారో చూద్దాం. ఓకే, రాజ్యాంగ సవరణ చేయాలి అంటున్నారు, చేసుకోండి, చేసుకోగలిగితే చేసుకోండి. కానీ మరి అది జరిగే వరకు ఫాలో అవ్వాలి అని
నేను చాలా విస్పష్టంగా చెప్తూనే ఉన్నా. చూద్దాం ఇప్పుడు రేపొద్దున్న రియాక్షన్లు ఎలా ఉంటాయో. ఏదేమైనా తెలుగు వీర లేవరా అనే నా ఆ నినాదంతో అల్లూరి సీతారామరాజు గారి సినిమాలో శ్రీశ్రీ గారు, మహాకవి శ్రీశ్రీ గారు పేర్కొన్న ఆ నినాదంతో పెట్టిన మా ఫోరం తొలి 24 గంటల్లోనే, అంటే ఇది యాదృచ్ఛికం, ఈ ఆర్డర్ రావడానికి మా దానికి సంబంధం లేకపోయినప్పటికీ ఇదొక శుభసూచకంగా, తెలుగు వీర లేవరాకి ఒక చక్కటి శుభసూచకంగా నేను భావిస్తూ, మా దళిత హిందూ సోదరులకి ఇక నుంచైనా ఖచ్చితంగా మిగిలి ఉన్న మత మార్పిడికి గురి కాకుండా మిగిలి ఉన్న వారందరికీ కూడా తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయి అన్న భరోసా ఈ కొట్టివేత, ఈ ఎస్సీ హోదా రద్దు తీసుకొచ్చింది. దళిత హిందూ సోదరులకి న్యాయం జరగాలన్నదే మా పోరాటం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ తీర్పును అనుసరించి ఇంకా ఎంతోమందికి ఎవరైతే ప్రొఫెస్ చేస్తారో, ఎవరైతే రెగ్యులర్గా వారం గతి తప్పకుండా చర్చిలకి వెళతారో, ఎవరి తల్లిదండ్రుల్ని మరణించిన పిదప క్రిస్టియన్ శ్మశాన వాటికల్లో పూడ్చి పెడతారో వారి అందరికీ కూడా ఒకరోజు అటు ఇటుగా సర్టిఫికేట్లు రద్దు చేయబడతాయి. వస్తే మీరు గర్వాపసి వచ్చేయండి. ఈ నీలి కుమార్ల మాటలు మీరు అదే పనిగా వింటే ఇబ్బంది పడతారు. కాబట్టి నన్ను ఎన్ని బెదిరింపులకు గురి చేసినా నేను రాజ్యాంగానికి కట్టుబడ్డ నా విధానాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు అని చిటికేసి మళ్ళీ కొందరు కుమారులకి చెప్తూ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, రాజ్యాంగం చెప్పిన దాన్ని అనుసరిద్దాం. అంబేద్కర్ గారు చైర్మన్గా మరి 12 మంది సభ్యులు కలిసి ఏదైతే ఒక రాజ్యాంగం అనే మహాగ్రంథాన్ని మనకు అందించారో దాన్ని తూచా తప్పకుండా ఒకవేళ మార్పు జరిగే వరకు తప్పనిసరిగా మనం ఆచరిద్దాం. దానికోసమే సమాజంలో ఉన్న రుగ్మతలు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా తెలుగు వీర లేవరా ఫోరం అడ్రస్ చేస్తుంది. న్యాయవాదుల నియామకం అంటే డబ్బు తీసుకోకుండా చాలామంది న్యాయవాదులు ముందుకొచ్చారు. మేము ఇందులో భాగస్వాములు అవుతామని చెప్పి తెలుగు వీర లేవరా ఈ మహాయజ్ఞంలో మేము కూడా పాల్గొంటామని చెప్పి ఎంతోమంది నాకు ఈరోజు ఫోన్ చేయటం జరిగింది. ఖచ్చితంగా సమాజంలో రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు, సమాజానికి కొన్ని రుగ్మతల వలన మరి మాట్లాడలేకుండా అధైర్యంతో ఉన్నవాళ్ళు, మనసులో మంచి భావాలు ఉన్నవాళ్ళు తెలుగు వీర లేవరాలో భాగం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మనం చేసే ఈ ప్రయాణంలో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ భాగస్వామ్యులు కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.